హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా, మరి ముఖ్యంగా సత్యాన్వేషకులందరికీ కూడా మహాదేవుడు లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామములో నా యొక్క శుభములను తెలియజేస్తున్నాను. ప్రజల చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్తాం. ప్రియమైన మా దేవుడాన్ని కోరుతున్నాను, కొద్ది నిమిషాలు చెప్పాలనుకునే మాటలు కొద్ది నిమిషాలు నీ బలవంతం ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన మీ సహోదరి సహోదరులరా, సత్యాన్వేషకులు అయిన మీలో చాలామంది సత్యాన్వేషకులుగా ఉన్నారు. ఈరోజు చాలామంది సత్యాన్ని అన్వేషిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా సత్యాన్ని అన్వేషించాలి. మన భారతదేశం కోసం నేను చెప్పాలంటే, మన భారతదేశం పుణ్యభూమి. ఇటువంటి దేశంలో మనం పుట్టడం, భారతీయులుగా పుట్టడం, భారతదేశంలో ఉండడం, ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఏ దేశమైనా, ఎందుకాలుడైనా, ఏ పేటమికైనా, ఎవరైనా ఒకడురా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండి గౌరవం, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మనవంటి పౌరులకెందు, ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో అని చెప్పి మహానుభావుడు ఒక కవిత చెప్పినాడు. నిజమే, భారతదేశం గొప్ప పుణ్యభూమి. ఈ దేశంలో పుట్టడం, ఈ దేశంలో పెరగడం నిజంగా భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మన దేశంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ముని పుంగవులు ఉన్నారు, తపస్సాలు, సత్యాన్వేషకులు, అన్ని రకాల ప్రజలు, తత్వవేత్తలు, దేవుడు లేడు అనేవారు, దేవుడు ఉన్నాడు అనేవారు, దేవుడు ఉన్నా లేకపోయినా మనకు అనవసరం అనేవారు, అనేకులు ఈ భారతవనిలో ఉన్నారు. ఏదైనా సమానంగా బాధించగలిగిన కెపాసిటీ కలిగిన వారు మన దేశంలో ఉన్నారు. సరే, ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా దైవం కోసం అన్వేషించిన కొంతమంది మహానుభావులు మనం చూస్తే, మన దేశంలో ప్రస్తుత ఈ శతాబ్దంలో మనం ఎక్కువగా వింటున్న పేరు వివేకానందులు వారు. వివేకానందులు భారతదేశంలో ఉన్న యువతకి మంచి మంచి సందేశాలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పుస్తకాలు చదువుతూ ఉంటే చాలా గొప్పగా యువతని ధైర్యంగా నిలబెట్టినట్లుగా, విశ్వాస వీరులుగా తయారు చేసినట్లుగా వివేకానందుల వారి పుస్తకాలు మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి వివేకానందుల వారి గురువుగా రామకృష్ణ పరమహంసులు వారు కూడా మంచి భక్తుడు. వారు కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వారు చెప్పిన విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు అనే మహాశయం నేను చూచాను అన్నట్టుగా రామకృష్ణ పరమహంస గారు మాట్లాడినట్టుగా కూడా మనం వినొచ్చు. అదేవిధంగా వివేకానందుల వారు కూడా చికాగోలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నిజమైన క్రైస్తవులు మా దేశానికి అవసరం. నేటి క్రైస్తవ్యానికి పూర్వానికి చాలా తేడా ఉంది. ఈ పురాతన క్రైస్తవ్యం అంటే యేసు ప్రభు వారు చెప్పిన బాధలు విని ఆచరించిన వాళ్ళు తప్పనిసరిగా చిరస్మరణీయులు. అటువంటి వారు మా దేశానికి కావాలి, మా దేశానికి రావాలి. వారు మా దేశానికి వచ్చి వీధి వాడవాడలో కూడా ప్రచారం చేయండి అని చెప్పి వివేకానందులు వారు చికాగోలో మాట్లాడినట్లుగా భారతదేశము అనే ఒక పుస్తకంలో ఈ విషయాలు రాయబడ్డాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత ఆయన్ని ఆ వాక్యం చదివినప్పుడు అతను ఎంతగా ఆ వాక్యాన్ని కదలపబడకపోతే ఆ మాటలు ఏం చెప్తాడండి? దేవునికి స్తోత్రం కలుగుతారు. అంటే చాలా ప్రభావితం చేసింది బైబిల్ వివేకానందుల వారు. మరొక చోట ఆయన అన్నారట, నేను కనుక యేసు ప్రభు దినాలలో ఉన్నట్లయితే నా చర్మంతో యేసు ప్రభు వారికి చెప్పులు కుట్టించేవాడిని అన్నారట. ఆయన దేవునికి స్తోత్రం కలుగును కాక అన్నారట. నేను వెళ్ళలేదండి, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్లో రాసుకున్న పుస్తకాన్ని మరి నేను అంతగా చదువుకోలేదు కనుక ఎవరెవరు మాట్లాడితే నేను వినడమే. వివేకానందుల వారు కూడా ఇలా అన్నారా అని. దేవునికి స్తోత్రం. ఆయన తెలుగులో ఆరోధించబడిన పుస్తకం మాత్రం భారతదేశం నుంచి చదివాను. ఆ భారతదేశం కొరకు ఆయన మాట్లాడుతూ, నిజమైన క్రైస్తవులు మా దేశానికి రండి, వీధి వాడవాడలో ప్రచారం చేయండి అని చెప్పడం మాత్రం నేను చదివాను కనుక దానికోసం నేను ఖండితంగా మాట్లాడగలను. దేవునికి స్తోత్రం కలుగును. అదేవిధంగా మన భారతదేశంలో సాధు సుందర్ సింగ్ అనే ఒక మహానుభావుడు సిక్కు మతంలో పుట్టి
యేసుప్రభు వారు అంటే అసహించుకొని యేసుప్రభు వారు విదేశీ దేవుడు అని చెప్పి ఈ బైబిల్ గ్రంథాన్ని మంటల్లో వేసి కాల్ చేసి ఫ్రెండ్స్తో గొప్పగా పార్టీ చేసుకున్న మహానుభావుడు ఆయన సాధు సుందర్ సింగ్. ఆయన 14వ ఏటనే యేసుప్రభు వారిని తెలుసుకొని యేసుప్రభువే దేవుడు అని చెప్పి తన జీవితాన్ని ప్రభుకు అంకితం చేసి వివాహం చేసుకోని ఆయన అని చెప్తే నా హృదయంలో ప్రభుకి స్థానం ఇచ్చానికి ఎవరికి స్థానం లేదని చెప్పి యేసుప్రభు కొరకు తన జీవితాన్ని తన ధనాన్ని సమస్తాన్ని త్యజించి ప్రభు కొరకే జీవితం అంతా కూడా ఆహుతైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన చెప్పిన అనేకమైన విషయాలు, అనేకమైన మర్మాలు, పరలోక దర్శనాలన్నీ బుక్స్కుని రాశారు ఆయన. ఎవరు ఎత్తునంటే సాధు సుందర్ సింగ్ క్రైస్తవ ద్వేషి, కానీ అతను ప్రభుని తెలుసుకున్నాడు, ప్రభు అతను దర్శించాడు. అలాగే మరొక ఆయన ఉన్నారు భక్త సింగ్. ఈయన కూడా సింగే. ఇండియాలో ఉన్నప్పుడు దేవుడు తెలుసుకోలేదు, కానీ లండన్ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ అతను అనుకోకుండా యేసుప్రభుని తెలుసుకోవడం జరిగింది. లండన్ నుంచి వచ్చేసి భారతదేశంలోనే జీవిస్తూ ఆయన జీవితం అంతా కూడా యవ్వన కాలం నుంచి యేసుప్రభుకి సమర్పించేసి మన కొన్ని వందల సంఘాలు ఆయన కట్టినట్లుగా ఈరోజుకి కూడా ఆయన సంఘాలు ఉన్నాయి. మరి ఆయన హైదరాబాద్ పట్టణంలో మరణించినప్పుడు కొన్ని లక్షల మందితో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు అతను. ఇది ఎలా సాధ్యమని అడిగినట్లయితే ప్రభు ఒక మాట చెప్పారు, నన్ను ధనపరుచుతారు, నేను ధనపరుస్తాను అన్నాడు. ఈ భక్త సింగ్ ప్రభుని ఎంతగా కనపరిచాడో దేవుడు ఆయన అంతగా కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సాధు సుందర్ సింగ్ విషయంలో కూడా, అదేవిధంగా వివేకానందుడు, గాంధీ మహాత్ముల వారు కూడా ఆయన అంటారు, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా చేతిలో గ్రంథాన్ని మర్చిపోతే ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన ఆ వాక్యం నా హృదయం, యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం నా హృదయంలో ఉంటుంది అని ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఇలా అనేకము ఈ బైబిల్ చదివి వాళ్ళు ఉత్తేజించబడ్డారు, ఉద్యోగపడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళు సత్యాన్ని అన్వేషించడానికి వారు బైబిల్ చదివారు. సత్యాన్ని అన్వేషించడానికి బైబిల్ చదివిన వారు ఎవరైనా కూడా తప్పనిసరిగా వారు ప్రభుని తెలుసుకుంటారు, ప్రభులో నవనచని తెలుసుకుంటారు, ప్రభువుని కనపరుస్తారు, వారు కూడా కనపరచబడి ఉన్నతమైన స్థితిలో ఉంటారు అనేది ధ్యాన సెక్షన్. అయితే మరికొందరు బైబిల్లో ఏమో తప్పులు ఉన్నాయండి, బైబిల్లో నేను తప్పులు పట్టుకున్నాను, అక్కడ అలాగే చెప్పాడు, ఇక్కడ ఎలా చెప్పాడు, ఇదిగో బైబిల్ దేవుడు లేదా క్రైస్తవుల దేవుడు అని వ్యాపకంగా నేను ఇన్ని తప్పులు పడుతున్నానని చదివే వాళ్ళు ఉన్నారు. నేను అనుకుంటా ఉంటాను, బహుశా వివేకానందుల వారికి తెలివితేటలు లేవేమో, ఇతనుకున్న తెలివితేటలు వివేకానందుల వారికి లేవేమో, ఇతనుకున్న తెలివితేటలు రామకృష్ణ పరమహంసకి లేవేమో, ఇతనుకున్న తెలివితేటలు సాధు సుందర్ సింగ్ గారికి లేవేమో, ఇతనుకున్న తెలివితేటలు భక్త సింగ్ గారికి లేవేమో, ఇతనుకున్న తెలివితేటలు అనేకమైన బ్రాహ్మణోత్తములకు లేవేమో. ఈ మధ్య ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన తాలూకా బయోడేటా వచ్చిన మ్యాటర్ పెట్టారు. ఆయన ప్రభువుని అంగీకరించిన విధానం, ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ఆయన యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభువులో జీవించి కొన్ని వేల లక్షల మందికి రేడియోలో వర్తమానం ఇచ్చిన గొప్ప దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఎక్కడైనా ఊరి చివర ఈ బాతులు మేపేవాళ్ళు, ఊరి చివర ఇళ్లలో ఉన్న వాళ్ళు, అంటే ఆయా ప్రాంతాలు తిరుగులాడుతూ ఉన్న ప్రజలు, లేకపోతే కొందరు రేడియో, ఆ దినాల్లో రేడియో లేకుండేవి, ఏ సాయంకాలం చూసినా ఆ సాయంకాలపు వేళ చక్కగా 7 గంటలకి వర్తమానం వస్తూ ఉంటే ప్రజలు ఆనందంగా వింటూ ఉండేవారు. ఆ మహానుభావుడి వాక్యం ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రజలు కనిపెడుతూ ఉండేవారు ఆ దినాలు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక బ్రాహ్మణుడై ఉండి ప్రభువుని అంగీకరించి, ఎవరైనా ఇదిగోండి వేదాలలో యేసుప్రభు ఉన్నారంటే కదా ఆయనతో మాట్లాడితే ఆయన మాట సింపుల్గా చెప్పేవారు. ఎక్కడో యేసుప్రభు ఉండడం ఏంటండి, యేసుప్రభు వారు బైబిల్లో ఉన్నారు. ఎవరికైనా బైబిలే ఆధారం తప్ప అందులో ఉన్నాడు ఇందులో ఉన్నాడు ఈ మాటలు మనకు వద్దండి. మన బైబిల్లో ఉన్న యేసు సర్వలోకంలో ఉన్నాడు, ఆయన సర్వలోకము ఆయనలో ఉంది, ఆయన సర్వలోకంలో ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇంకొక చొరకేసేవారు. నోటి విరోచనాలు అవుతున్నాయి పాపం అనేవారు ఆయన. నోటి విరోచనాలు అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి నోటి విరోచనాలు అవుతూ ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్తూ ఉండేవారు. ఆయన వాక్యంలో చలవుతి అన్నమాట ఒక విధంగా చూస్తే. దేవునికి స్తోత్రం. అయితే
బైబిల్ చదవదు. ఈరోజు చాలామంది బైబిల్ చదువుతూ ఉన్నారు, మేధావులుగా చాలామంది బైబిల్ చదువుతూ ఉన్నారు. చదవండి, మంచిది. నిజంగా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైపోయే గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిలే. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైపోయే గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిలే. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైపోయే గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిలే, పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. కొందరు అంటారు బైబిల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయండి కదండి, పలానా బైబిల్ పలానా బైబిల్ పలానా బైబిల్ ఇవన్నీ వచ్చాయి కదండి. వచ్చాయి 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 ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పూర్వ దినాలలో ఉన్న చదువుకి ఇప్పుడు చదువుకి తేడా. ఇప్పుడు చదువుకి మామూలు పదాలు కూడా అర్థం కాని ప్రజలు ఉన్నారు. కనుక ఈ ప్రజలకు అర్థం కావడానికి ఏ లాంగ్వేజ్లో రాస్తే బాగుంటుందని తెలుగులోనే చాలా చౌకబారు లాంగ్వేజ్ కూడా రాయబడవలసి వస్తూ ఉంది కొన్నిసార్లు. పరిశుద్ధ గ్రంథము దీనికి పెట్టిన పేరు, దీనికి పవిత్ర గ్రంథము మరొక మాట. అంటే రెండు ఒకలాగే ఉన్నాయి, కానీ పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు. అంటే అర్థం ఒకలాగే కనబడతాం, కానీ దాని ఆచరణ వేరు. అయితే బైబిల్ గ్రంథం దీనికి ఎన్ని పుస్తకాలు రాసినప్పటికీ కూడా ఒక మాట ఇందులో ఖండితంగా చెప్పేది ఏంటంటే, మత్తయి సువార్త 24:35లో ఒక మాట ఖండితంగా ఉంది. ఆకాశం భూమి గతించిన నా మాట ఏమాత్రమూ గతించదు అని. ఎన్ని పుస్తకాలు అంటే తీసుకున్నారా, లేకపోతే ఎన్ని రకాలుగా దీన్ని ట్రాన్స్లేషన్ చేశారు అనే విషయం పక్కనట్టు, ప్రస్తుతం వాడుకలో ఉన్న బైబిల్లో ఉన్న విషయాన్ని మనం చూద్దాం. ఇందులో చెప్పబడిన ఏ మాట అయినా నెరవేరకుండా ఉన్నదా? యేసుప్రభువు వారు కన్యమరియే గర్భాన పుడతారు, కన్యకు పుడతారు అని యేసుప్రభువు వారికి 750 సంవత్సరాల ముందు చెప్పడం జరిగింది. జరిగిందా లేదా? యేసుప్రభువు వారు ఏ విధంగా సిలువ వేయబడతారు అనే విషయం 1000 సంవత్సరాల ముందు చెప్పబడింది. క్రీస్తు పూర్వం చెప్పబడింది 1000 సంవత్సరాల ముందు. జరిగిందా లేదా? ఇది నీకు ప్రాముఖ్యం. అది మారిపోయిందండి, లేకపోతే దాన్ని ఏమంటారు నాకు అంతగా ఇప్పుడు బాధపడతాం మనం చదువుకోలేదని. ఆ రోజున రాయడం వేరు, ఇప్పుడు రాసింది వేరండి. సొంతంగా రాశారండి, సొంతంగా రాశారు. మీకేం తెలుసా ఎలా రాశారో? ఈ బైబిల్ నువ్వు అనుకున్నట్టుగా నీ చేతిలో ఉన్న గ్రంథ ప్రకారంగా నిన్న మొన్న రాసింది కాదు నాయన. ఈ బైబిల్ 1600 సంవత్సరాలు రాశారు. ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాలు. చాలా మంది అప్పుడు వచ్చి నీ బైబిల్ తప్పులు పట్టుకున్నానండి అంటాడు. ఏం రా నీ వయసు ఎంత? నీకు బైబిల్ తప్పులు దొరికాయా? 1600 సంవత్సరాలు రాశారు బైబిల్. న్యూ టెస్ట్మెంట్ 100 సంవత్సరాలు రాశారు. క్రీస్తు శకం 100లో రాయబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్ 1500 సంవత్సరాలు రాశారు. ఎవడంటే 1500 సంవత్సరాలు బతుకుంటాడు? ఒక మనిషి జీవితకాలంలో ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఒక మనిషి జీవితకాలంలో రాయబడ్డాయి. కానీ బైబిల్ ఒక మనిషి జీవితకాలంలో కాదు, 1500 సంవత్సరాలు రాయబడిన గ్రంథం ఇది. నీకు అర్థం కావాలంటే ఇదెక్కడ, నీ జ్ఞానం ఎక్కడ? దేవుడు మనిషికి ఈజీగా అర్థమైపోతే తపస్సుకి ఎందుకు వెళ్తారండి? జ్ఞానంతో ఎందుకు ప్రయాసపడతారండి? జ్ఞానాన్ని ఎందుకు వెళ్తారండి? దేవుడు ఈజీగా అర్థమైపోతే ఎవరైనా చెప్పాలంటే దేవుడు నాకు అర్థమైపోయాడని. ఎన్ని తపస్సులు చేశారు, ఎన్ని యాగాలు చేశారు, ఎన్ని యజ్ఞాలు చేశారు, ఎవరికండి దేవుడు అర్థమయ్యాడు? అర్థమైతే ఎప్పుడో ఈ లోకాన్ని చెప్పుకునేవారు. వీళ్ళరా దేవుడు అర్థం కావాలంటే అది లోపల ఆరాటం ఉండాలి. నేను దేవుడిని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. మహానుభావుడైన ఆసియా ఖండానికి వెలుగైన గౌతమ బుద్ధుడు తన భార్యని, పుట్టిన బిడ్డని, చంటి బిడ్డని విడిచిపెట్టేసి రాత్రి ఆయన బయటకు వచ్చేసాడండి. ఎందుకు వచ్చేసాడు తెలుసా? సత్యాన్వేషణ కొరకు. ఆయనకి చివరికి దైవాన్ని కనుగొనలేదు, కానీ మానవుడు ఎట్లా జీవించాలని చూపించారు ఆయన. ఆశయాన్ని విరుద్ధం ఉన్నారు ఆయన. ఎన్నో గొప్ప బోధలు చేశారు ఆయన. దేవుడు ఈజీగా అర్థమైంది, ఎప్పుడు అర్థమైపోదు కదా. ఆయన దేవుడి కొరకు ఏం చెప్పలేదు. దేవుడి కొరకు నీకు ఎందుకు, ముందు మనిషి ఎట్లా జీవించాలో దాని కొరకు చూద్దామని చెప్పారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతాం. ఎన్నో వేదాలకు అందరి విషయాలు ఆయన మాట్లాడినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. వేద పండితుడికి కూడా చెప్పలేని విషయాలు ఆయన మాట్లాడారు. అయితే ప్రియమైన వారు కదా, ఈ సత్యం అనేది నీకు దొరకాలంటే నీ లోపల ఆరాటం ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. తప్పనిసరిగా నేను దేవుడిని తెలుసుకోవాలని ఆశ ఉండాలి. ఇదేమీ లేకుండా నేను అందులో తప్పులు ఇందులో తప్పులు పడుతున్నావు, ఏంటి ఉపయోగం? నువ్వు తప్పులు పట్టుకున్నాను అని చెప్పి అనేక యువతను పాడు చేస్తూ ఉన్నారు చాలామంది. ఈరోజు చాలామంది ప్రజలను పాడు చేస్తూ ఉన్నారు. బైబిల్లో తప్పులు ప్రజలను పాడు చేస్తూ ఉన్నారు. ఇదే బైబిల్ చదివి లక్షలాది మంది ఈరోజు నెమ్మదిని పొందుతున్నారు, శాంతిని పొందుతున్నారు.
కానీ కొందరు తప్పుడు మనుషులు బైబిల్లో తప్పులు పట్టుకున్నామని చెప్పి వారికి ఏమీ పూర్తిగా తెలియకుండా, అటు వారు ఎక్కడ పుట్టారో అది వారికి పూర్తిగా తెలియదు, వారి గ్రంథాల గురించి వారికి తెలియదు, ఇటు బైబిల్ కోసం తెలియదు. ఒకటంటాడు, ఏమండి మీ బైబిల్లో యాకోబు అని అతను తన కోడలతో పడుకున్నాడట, అబ్రహాం చెల్లిని పెళ్లి చేసుకున్నాడట, అబ్రహాం కొడుకు కూడా చెల్లిని పెళ్లి చేసుకున్నాడట. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తప్పులు కాదండి, చెల్లి పెళ్లి చేసుకోవచ్చండి. అసలు ఈ బైబిల్ కోసం మాట్లాడడానికి ఈ ఎన్ని వందల సంవత్సరాలు రాయబడింది ఎప్పుడైనా ఆలోచించగా? అసలు బైబిల్ వృత్తాంతానికి ఏమైనా తెలుసా? బైబిల్ గ్రంథము 7 యుగాల కోసం మాట్లాడుతాం. నువ్వు చెప్పినట్లుగా లక్షల సంవత్సరాలు ఈ యుగం ఆ యుగం కాదు. బైబిల్ 7 యుగాల కోసం చెప్తావు. ఏ యుగంలో ఏం జరిగిందో చెప్తావు. ఈ యుగాల కోసం బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటి యుగం అమాయక యుగము అన్నాడు, రెండవ యుగం మనస్సాక్షి యుగము అన్నాడు, మూడవ యుగం మానవుడు భూమి మీద అధికారం పొందిన యుగము అన్నాడు, నాలుగవ యుగం వాగ్దాన యుగము అన్నాడు, ఐదవ యుగం ధర్మశాస్త్ర యుగము అన్నాడు, ఆరవది కృపాయుగము అన్నాడు. ప్రజలు కృపాయుగంలో ఉన్నాం, దేవుడి కృపలో ఉన్నాం. ఏడవది 1000 ఏళ్ల పరిపాలన యుగం. కనుక ఏ యుగంలో ఏం జరిగింది, ఏ యుగంలో దేవుడు ఏం చెప్పాడు అనే విషయం మీకు అర్థమైందా? ఫలానా యుగంలో అండి ఇదిగో లోపు తన కుమార్తెతో పడుకున్నాడండి, చూసావా బైబిల్ చెప్పింది. కొందరు అంటారు బైబిల్లో చాలా విషయం దాచేశారంటే పిన్ని కొట్టేశారా పేజీల్ని? బైబిల్లో ఉన్న విషయాలు ఇవి ఎవరో చదవకూడదని పిన్నేసేసారా? తెంగర మాటలు మాట్లాడుతున్నారు చాలామంది. బైబిల్ ఇప్పుడు ఓపెనింగ్, ప్రతి వాడు బైబిల్ చదువుతున్నాడు. ఇందులో దాసేసిన ఏమీలో ఉన్నాయి, ఎవరు బోధించట్లేదని చెప్పడానికి వచ్చి ఎప్పుడైనా చర్చిలో ఎప్పుడైనా ఉన్నావా? బోధిస్తున్నారో లేదో, దేవుడి దాని గురించి ఏం చెప్పాడో నీకేమైనా తెలుసా? దాచేశారంట. నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళి వాక్యం చెప్తున్నారా లేదా, దాని గురించి ఏం చెప్పారో తెలుసుకుంటే నీకు తెలుస్తుంది. చెప్పకుండా బైబిల్లో చాలా సీక్రెట్లు ఉన్నాయండి, నేనే కనుగొనండి, నేనే పోటుకోనండి, నేనే హీరోనండి, నాకే తెలిసిపోయేయండి, పిచ్చుకున్నావు. బైబిల్ వేద గ్రంథం ఇది. 1600 సంవత్సరాలు ప్రపంచంలో రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్. ఈ బైబిల్ చదివిన మహానుభావులందరూ కూడా మహానుభావులుగా పిలువబడుతున్నారు. ఈరోజు వాళ్ళు సాక్షి చెప్తూ ఉన్నారు యేసు ప్రభు గురించి. నా మట్టుకు నేను శివ పూజ చేస్తూ ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి అనేకమైన యాత్రలు చేసి క్రైస్తవులు దేవుడు అంటే వేలకాలంగా మాట్లాడిన నేను ఈరోజు యేసుక్రీస్తే దేవుడు అని చెప్పగలిగిన దమ్ము నాకు వచ్చిందంటే ఆ యేసుక్రీస్తు ఎవరని తెలుసుకున్నాను. డబ్బులు ఇస్తే రావడం కాదు మతంలోకి. చాలామంది మతం మార్చేస్తున్నారండి. డబ్బులు ఇస్తాడు, డబ్బులు నీకు డబ్బులు ఎవరుతాడు? ఇంటికి వాళ్ళు మారడానికి మారి ఎవరికి ఉపయోగం? వాళ్ళు మార్చేశారని ఎవరికి ఉపయోగం? మారి ఏంటి ఉపయోగం? నీ వల్ల డబ్బులు ఇవ్వడం మతం మారడం కాదు. ఆకులతో ఉన్నవాడికి అన్నం పెట్టడం యేసుప్రభువు నేర్పించారు. నీకు 2 పూటల భోజనం ఉండి 1 పూట కూడా భోజనం లేని వాడికి భోజనం పెట్టని యేసుప్రభువు చెప్పారు. నీకు 2 జతల బట్టలు ఉండి 1 జత కూడా లేని వాడికి 1 జత అని చెప్పారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు ఆయన చెప్పారు. ఆయన ఏం చెప్పారో అది క్రైస్తవుడు చేస్తాడు. విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయండి. ఎలా వస్తున్నాయి? విదేశంలో అమెరికన్స్ యేసుప్రభుని తెలుసుకున్నారు. ఇంకో విషయం చెప్పనా, అమెరికా అంటే చాలామంది యేసుప్రభుని క్రైస్తవులే చాలామంది ఉద్దేశం. భయంకరమైన అనాగరికులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే అమెరికా వాళ్ళే. టెక్నాలజీ ఉంది, కానీ దైవిక విషయంలో భారతదేశానికి ఉన్నంత ఆధ్యాత్మిక చింతన వాళ్ళకి లేదు. వాళ్ళకే ఆధ్యాత్మిక చింతన ఉంటే వారు దేవుడి కొరకు వారు గొప్పగా బ్రతుకుతారు. యేసు ప్రభు ఎవరు వారికి అర్థమైతే వారి జీవితం ప్రత్యేకంగా ఉంది. కానీ వారికి తెలిసినటువంటి అందరూ కాదు, కొందరు దేవుడు తెలుసుకుని, అందరూ కాదు. ఆ కొందరు రోడ్ల మీద తిరిగి బ్యాచ్ చూసారా, ఎక్కడికైనా వచ్చేదంటే వా అంటూ ఉంటారు. వాడికి ప్రతిదీ అంతే.
భారతదేశంలో ఉన్నవాడికి ఏది ఎంత కాదు, ఎందుకంటే వీళ్ళు స్వహస్తాలతో తయారు చేసిన కొన్ని అపూర్వ శిల్పాలు ఉన్నాయి. మేము చేసినవే కదా వీడి ధీమా. వాడు చూస్తే ఆశ్చర్యంతో వావ్ అంటాడు, ఎందుకంటే వాడికి తెలియదు, అంత చేయలేదండి. వాడు మిషనరీ మీద చేస్తాడు, మనం చేతితో చేస్తాం. రెండవది, మనకు తెలిసినట్టుగా దైవికంగా వాడికి తెలియదు. తెలియకనే మన దగ్గరకు వస్తే మన వేషం వేస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళి ఒకలాగే ఉంటాం భారతీయులు, కానీ అది మన దగ్గరకు వస్తే మన వేషం వేస్తాడు. అమెరికా వాడికి యేసుప్రభువు తెలియదు, ఎవరో కొందరు మాత్రమే ఉన్నారు. వారు దేవుని ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వారి సంపాదన వారు తినగా ఓటి వాల్ టైం డ్యూటీ చేసి ఆ డబ్బుల్ని దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఎక్కడ పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలకి పంపిస్తారు. అలా పంపించేటప్పుడు ఆ చర్చలో ఎవరు పంపిస్తారో వాడు మంచోడైతే తెచ్చిస్తాడు, వాడు మన దగ్గర ఉన్న పరిమాణం ఆడు కూడా ఏం చేస్తాడు, ఆడే దొరకకుంటారు వీళ్ళు. ఆడ చర్చిలో ఎవరై ఏంటంటే ఒక కార్పెంటరో లేకపోతే ఒక టైలరో లేకపోతే ఒక బాత్రూమ్లు గడికి కూడా ఎవడో, కాకపోతే చర్చిలో నమ్మకమైన వాడు కాబట్టి వాడిని భారతదేశానికి వెళ్ళి బాబు పలానా చోట డబ్బులు ఇవ్వరా, ఆ పేద ప్రజలకు సహాయం చేయడానికి పంపిస్తే ఆ వచ్చిన వీళ్ళేమో దొరగారు వీడు దొర, నిజమైన దొర కీర్తికాంక్ష వారం పెట్టేవాడు కనుక వాడు పంపిస్తాడు. వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు వీళ్ళు తింటారు. ఆ వచ్చినప్పుడు ఇక్కడ పాస్టర్ గారు నటులు కూడా త్వరగానే వచ్చారని వీళ్ళు వేసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు డబ్బుల కోసమే దేవుని సేవ చేసేవాళ్ళు. నిజమైన క్రైస్తవుడు వాడు రోషం కలిగిన వాడికి ఉన్నదాన్ని ఇతరులకు ఇచ్చేవాడు తప్ప పడుకునేవాడు కాదు. సరే, మరలా మనం అవుతాం. సత్యాన్వేషణ చేయాలని నువ్వు బైబిల్ చేయగలవా, అది నీకు దీవెనకరంగా ఉంటుంది. నువ్వు మారుతావు, నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే ఒక విషయం మనం ఆలోచించేద్దాం. తీరగా మనం ఒకరోజు చనిపోతాం. పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు చనిపోతుంది. ఎక్కడున్నా, ఈ దేశంలో ఉన్నా, లేదంటే నాకు నాస్తి ప్రకారంగా నేను చంద్రమండలం మీద సైన్ అనుకున్నాను అక్కడికి వెళ్ళిపోతానంటే దేవుడు అంటాడు, నువ్వు ఆకాశం ఎత్తున్న నక్షత్రంలో తాక్కున్నా నేను ఆయన కింద పడవేస్తానని చెప్పాడు. కనుక నేను బైబిల్ దేవుడు అంటే ఇలాంటి మాట్లాడుతూ, బైబిల్ దేవుడు వేరు, ఈయన దేవుడు వేరు, ఇలాంటి లేవు. ఈ సృష్టికర్త ఒక్కడే, ఈ సమస్త లోకాన్ని కలుగు చేసిన దేవుడు ఒక్కడే. ఆ దేవుని విడదీశారు అంటే నీకు దైవజ్ఞానం లేదని అర్థం. ఈరోజు సాధువులుగా పాపాలుగా పిలవబడిన వాళ్ళు వాళ్ళకి మనం హిందువులు అండి, వాళ్ళు ముస్లింలు అండి, వీళ్ళు క్రైస్తవులు అండి. ఈ మధ్య ఒకటి బయలుదేరాడు, ఆడి పేరేదో ఉంది. ఆడంటాడు నా దగ్గరికి ఫాదర్లు వస్తున్నారు, అంటే క్రైస్తవులు వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తూ ఉన్నారు, హిందువులకు వస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నాను. ఆడికి బైబిల్లో నుంచి సమాధానం చెప్తున్నాడు, ఇటేమో ఖురాన్లో నుంచి సమాధానం చెప్తున్నాడు, హిందూ గ్రంథాల నుంచి సమాధానం. అంటే దేవుడు విడదీసేసాడు. వీడికి కూడా మళ్ళీ వీడు దేవుడట. వీడి పిల్లలు వదిలేసాడు, ఎప్పుడు వదిలేసాడు ఈ పిల్లని. ఆ పిల్లలు చూసిన ఎడుతూ ఉంది, వీడు దేవుడిగా సేవకొని ఉంటాడు, వీడు దేవుడి కోసం చెప్తాడు. ప్రియులరా, దైవ జ్ఞానం కలిగిన వారు ఎవరైనా నీ దేవుడు వేరు, నా దేవుడు వేరని మాట్లాడు. దేవుడు ఒకడే. దైవ జ్ఞానం ఎరిగిన వాడు ఆగ్రహంతో ఊగిపోడు. దైవ జ్ఞానం ఎరిగిన వాడు మతాన్ని ద్వేషించడు. దైవ జ్ఞానం ఎరిగిన వాడిలో ప్రేమ ఉంటుంది, సహనం ఉంటుంది, శాంతి ఉంటుంది. కనుక నా ప్రియ సహోదరు కదా, ఈ బైబిల్ మనిషికి సహనాన్ని నేర్పిస్తూ ఉంది, శాంతిని నేర్పిస్తూ ఉంది, సమాధానం నేర్పిస్తూ ఉంది. ప్రపంచంలో క్రైస్తవుల మీద జరిగే దాడులన్నీ కూడా భయంకరమైన దాడులు. ఇది ఈరోజు కాదు, మొట్టమొదటి నుంచి కూడా. కానీ ఎందుకు దూరం చూపుతున్నారో తెలుసా? చేతగాక కాదు, కత్తి పట్టడం రాక కాదు. ప్రభు చెప్పారు, ఎడమ చెప్పుకుంటూ వరకు కూర్చొని చూపించాను. యేసు ప్రభు వారి శిష్యులు కూడా భయంకరంగా హింసించారు. వారు చనిపోతే ఏమన్నా తెలుసా? స్టెఫెన్ అనే మహాభక్తుడు యేసు ప్రభు శిష్యుడు ఏమన్నాడు తెలుసా? రాళ్ళతో కొట్టి చెప్పుతూ ఉంటే ఆయన పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు ఆయనతో ఆహ్వానం కలుగుతూ ఉన్నాడు. ఆయన చివరి మాట ఏంటో తెలుసా? ప్రభువా, ఈ పాపము వీరి మీద మోపొద్దు. ఇది క్రైస్తవుని నినాదం. ఈరోజు యేసుప్రభులో ఉన్న వాళ్ళందరూ కూడా నాలాంటి పోరమొక్కలే. నీ పక్క పోరమొక్కలు చేసుకోవడానికి వచ్చాడు. దెబ్బలాట్లో నెంబర్ 1, అమ్మాయిలు వెనకాల తిరగలో నెంబర్ 1, త్రాగడంలో నెంబర్ 1. కానీ ఇటువంటి దౌర్భాగ్య జీవితం నుంచి ఏ యంత్రం నన్ను మార్చలేదు. కానీ నేను ధృవీకరించిన బైబిల్ నా జీవితాన్ని మార్చింది.
ఇది మానవ జీవితాన్ని మార్చగలిగిన గ్రంథం. ఈ గ్రంథాన్ని కనుక నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు చేస్తావు. కనుక నువ్వు బైబిల్ చదువు మంచిది, అంతేకాని తప్పులు పట్టుకున్నవాడు చదువు. సత్యాన్ని వెతకడానికి చదువు. ఎందుకంటే ఇది సత్య మార్గం. సత్యం కొరకు చెప్తా ఉంది, మార్గం చెప్తా ఉంది. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యాన్ని చేరలేదని చెప్పారు. కనుక వివేకానందని ప్రభావితం చేసిన ఈ గ్రంథం, రామకృష్ణ పరమహంసను ప్రభావితం చేసిన ఈ గ్రంథం, ఆర్ఆర్కే మూర్తి గారిని ప్రభావితం చేసిన ఈ గ్రంథం, ఎన్నో ముస్లిం కుటుంబాలను, ముస్లిం వనితలను, భయంకరమైన నియమనిష్టలతో నిండిపోయిన వారిని ప్రభావితం చేసిన ఈ గ్రంథం, కొన్ని వేల కుటుంబాలను ప్రభావితం చేసిన ఈ గ్రంథం డబ్బులు ఇస్తే మారేది కాదు. నీ జీవితంలో నువ్వు చస్తే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, మనం చస్తే పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి మార్గం చూపే ఈ గ్రంథం. నువ్వు ఎన్ని బడాయి కబుర్లు చెప్పు, ఎన్ని కాకం కబుర్లు చెప్పు, ఐదో పోయి ఇదో కూడా నువ్వు చెప్పు, నువ్వే చెప్పినా ఒకరోజు చస్తే పరలోకానికి వెళ్ళాలంటే బైబిల్ మార్గం, నేనే మార్గం, సత్యం, శివం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరని. కనుక ప్రియ సత్యాన్వేషులారా, నిజంగా సత్యాన్ని అన్వేషించేవాళ్ళారా, మీరు ఉన్నట్లయితే తప్పనిసరిగా అన్వేషించండి. 1600 సంవత్సరాలు రాసిన ఈ గ్రంథాన్ని నీ బతుకు కాలంలో చదివేసి అక్కడ తప్పుంది ఇక్కడ తప్పుందని మాట్లాడద్దు. ఆ తప్పేంటో నువ్వు తెలుసుకోవాలంటే లేఖనం చూపించడం కాదు, ముందు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును అనుభవించు. 1 సంవత్సరము 2 సంవత్సరాలు తపస్సు చెయ్యి ప్రభుతో, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఏ ప్రభునైతే తృణీకరించావో ఆయనే దేవుడే చెప్తావు. నా జీవితంలో అదే జరిగింది. నీ జీవితంలో అలా జరగాలంటే నీ మనసును మోసపుచ్చుకోవద్దు, నీ కుటుంబాన్ని మోసపుచ్చవద్దు, ప్రజల పబ్లిసిటీ కావాలని కోరుకోవద్దు. నీకు ఎంత పబ్లిసిటీ ఉన్నా నువ్వు చేస్తే నరకానికి వెళ్తావు. నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ప్రభు మార్గంలో దేవుడు నేను దీవించును గాక. ఆమె నీ కోసం ప్రార్థన చేస్తాను. నా ప్రియమైన సహోదరులారా, తప్పనిసరిగా ఈ మాటల మీద మీరు ఆలోచన చేయండి. దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పుణ్యభూమైన భారతదేశంలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులు అందరినీ కూడా మీ పాదాలకు అప్పగిస్తున్నాను. వారు తెలియగానే దుర్మార్గ పనులు చేస్తున్నారని వాక్యం సాగిస్తూ ఉంది. ప్రభువా, వారి సత్యాన్ని ఎరిగినట్లుగా, ఏ వ్యక్తి నశించి నరకానికి వెళ్ళకుండా నిత్య జీవంలోకి వెళ్ళినట్లుగా ప్రతి వారిని దర్శించండి. నా భారతదేశం ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ప్రభా నాశనం కాకూడదు ప్రభా. ప్రభా, ఈ భారతదేశాన్ని దీవించండి, ఈ భారతదేశాన్ని దీవించండి ప్రభా. మా భారతదేశం పుణ్యభూమిగా ఉండాలి. ఎందరో మహానుభావులు ప్రభు త్యాగం చేసిన ఈ భూమి ప్రభు, ఈ భారత భూమిని మీరు దీవించి ఆశీర్వదించుకొని, ఈ భారతదేశంలో ఉన్న భయంకరమైన సమస్యల నుంచి, కరువు నుంచి, ఇబ్బందుల నుంచి మీరు విడిపించుకొని, ప్రస్తుత ప్రభా ప్రపంచ దేశాన్ని వేధిస్తున్న కరోనా నుంచి ప్రభా ప్రపంచాన్ని విడిపించిందని, మా భారతదేశంలో ఉన్న ప్రభా హల్లెలూయా గొప్ప తెగువ ఉంది నాయన. కనుక మా భారతీయులందరూ కూడా దృఢ సంకల్పంతో నిలిచి కరోనాను ఎదుర్కొనే కృప నా భారతదేశ ప్రజలకు రానియమని, ఈ ప్రపంచానికి భారతదేశం మాదిరికరంగా ఉంటుంది, ఉండాలని మా కోరిక నెరవేర్చి మీరే మహిమ పొందని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, అపవాద క్రియలకు లేదు. యేసు రక్తమే చేయి, అపవాద క్రియలకు లేదు. యేసు రక్తం సంపూర్ణ అపవాద క్రియలకు ఎంత నాశనం కలుగుగాక. ఆమేన్. మహాదేవుని ప్రేమ, క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, ఆదరణ ఇవి మొదలుకొని నిరంతరము మా దేశానికి తోడై ఉంటుంది కాక. ఆమేన్. సెలవు. గాడ్ బ్లెస్ యు.